చంద్రబాబు విజనరీ లీడర్ అని అందరూ అంటుంటారు. ఆయన ఏది చేసినా ముందు చూపుతోనే చేస్తారని ప్రచారం ఉంది. కానీ ఇప్పుడు బాబు 2 అడుగులు వెనక్కి వేశారు. నిధులు లేవు, పథకాల అమలు కష్టమేనని కుండబద్దలు కొట్టారు. ఇందుకీ చంద్రబాబు ఎందుకు అలా అన్నారు? ఆయన అలా చెప్పడానికి కారణమేంటి? ఓసారి చూద్దాం. సూపర్ 6 హామీల అమలుపై సందిగ్ధంలో బాబు. పోలవరం, అమరావతి నిర్మాణమే బాబు లక్ష్యం. హామీల కంటే అభివృద్ధిని చూపాలని బాబు ప్లాన్. 2027 నాటికి పోలవరం పూర్తి చేయాలని నిర్ణయం. సంక్షేమ పథకాలు ఆలస్యమైన ప్రజలు అర్థం చేసుకుంటారని భావిస్తున్న బాబు. ఏపీ సీఎం చంద్రబాబు సూపర్ 6 హామీల అమలు సందిగ్ధంలో పడ్డారు. ముందు అమరావతి, పోలవరం నిర్మాణం పనులు పూర్తి కావడమే చంద్రబాబు ప్రధాన కర్తవ్యం. ఏపీలో మెజార్టీ ప్రజలు కూడా భావిస్తుంది ఇదేనని ఆయన కూడా అంచనా వేస్తున్నారు. గతంలో జగన్ ప్రభుత్వం అభివృద్ధిని పక్కన పెట్టి కేవలం సంక్షేమానికి పెద్దపీటలు వేసినా బటన్ నొక్కినా ప్రయోజనం లేకపోయింది. అందుకే బటన్ నొక్కడం కంటే డెవలప్మెంట్కే ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ గత 7 నెలల నుంచి చంద్రబాబు వెళుతున్నారు. ప్రజలు కట్టే పన్నుల సొమ్ముతో పాటు అప్పులు చేసి మరీ సంక్షేమ పథకాలకు ఖర్చు చేయడం వృధా అని చాలా మంది అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చారు ఒక 15,000 కోట్లు, వరల్డ్ బ్యాంక్ నుంచి అమరావతికి ఇచ్చారు. ఒక 12,150 కోట్లు పోలవరానికి ఇచ్చారు. ఒక 11,114 కోట్లు రివైవల్కి ఇచ్చారు. సరే, మిగిలిన కొన్ని మేము ఈ వర్క్స్ అన్ని మీద పెట్టడానికి కొంత శాఖ కింద కొంత ఫండ్స్ ఇచ్చారు. కానీ ఆ డబ్బులు నేను వెల్ఫేర్కి ఇవ్వలేకపోతున్నాను. కనీసం అక్కడ పెడితే రివైవ్ అయితే, డెవలప్మెంట్ అయితే నాకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే ఇస్తాం. ఇంకొంచెం ఫ్లెక్సిబిలిటీ కోసం ఆలోచిస్తున్నాం. ఎక్కడ ఫ్లెక్సిబిలిటీ వస్తే అక్కడ అవసరమైతే బారో చేసినా సరే ఐ వాంట్ టు గివ్ మై కమిట్మెంట్. తల్లికి వందనం కానీ, లేకపోతే రైతులకు ఇవ్వాల్సిన రైతు భరోసా కానీ ఐ వాంట్ టు గివ్ ఇట్. ఏది రైతు అయినా అవస్థపడాలి, గవర్నమెంట్ అయినా అవస్థపడాలి. నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే నేను అవస్థ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఐ విల్ గివ్ ఇట్. ఆ ప్రయత్నంలోనే అనునిత్యం ఉన్నాం. మా డిపార్ట్మెంట్కి అదే చెప్పాం. దే ఆర్ ఆల్సో డూయింగ్ సేమ్ ఎక్సర్సైజ్. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయాలి నాకు ఫ్లెక్సిబిలిటీ ఉంటే. ఇప్పుడే దాని మీద కూడా ప్లాన్ చేసుకున్నాం, వర్కౌట్ చేస్తున్నాం. ఐ విల్ కమ్ అవుట్. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు సూపర్ 6 హామీలు ఇప్పటికిప్పుడు అమలు చేసినప్పటికీ జరిగే నష్టం ఎంత, వచ్చే ప్రయోజనం ఎంతో బేరీజు వేసుకుంటారు. ప్రజలు సులువుగా ఏ అంశాన్నైనా మర్చిపోతారు. హామీలు ఆలస్యంగా అమలు చేసినంత మాత్రాన ఇప్పటికిప్పుడు ప్రభుత్వానికి వచ్చే నష్టం లేదు. ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి లేదు. అక్కడక్కడ సోషల్ మీడియాలోనూ, వైసీపీ అనుకూల మీడియాలోనూ విమర్శలు తప్ప ఏవీ తనను ప్రజలకు దూరం చేయలేవన్న భావనలో చంద్రబాబు ఉన్నారు. ఎప్పుడు సంక్షేమ పథకాలను అమలు చేసినా గతాన్ని పూర్తిగా మర్చిపోయే జనాల గురించి చంద్రబాబుకు తెలియంది కాదు. అందుకే సూపర్ 6 హామీల అమలు కంటే ఆయనకు కంటికి కనిపించే అభివృద్ధి విషయంలోనూ అడుగులు వేస్తున్నారన్నది వాస్తవం. ముందుగా రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేస్తే కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలు కూడా రాష్ట్రానికి క్యూ కడతారు. రియల్ ఎస్టేట్ భూమి పెరగడంతో పాటు సంపద కూడా పెరిగే అవకాశం ఉంది. ప్రభుత్వానికి ఆదాయం తెచ్చిపెడుతుంది. రాజధాని అమరావతిలో వాణిజ్య కార్యక్రమాలు కూడా మొదలయ్యాయంటే ఇక దానిని ఆపే శక్తి ఎవరికీ ఉండదని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకే ఫిబ్రవరి 2వ వారం నుంచే రాజధాని అమరావతి పనులు ప్రారంభించాలని ఆయన నిర్ణయించారు. పనులు ప్రారంభమైన నాటి నుంచే అమరావతికి నిధుల వరద పారుతుందన్న అంచనాలో చంద్రబాబు ఉన్నారు. ప్రతిష్టాత్మక సంస్థలు కూడా అమరావతికి వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక మరోవైపు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి చేయగలిగితే దానివల్ల ఇంకా ప్రయోజనం రెట్టింపు అవుతుందని భావిస్తున్నారు. పోలవరం డయాఫ్రామ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. 2027 నాటికి పూర్తి చేయాలన్న లక్ష్యంతో చంద్రబాబు ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడైతే పోలవరానికి అడిగినంత సాయం చేస్తుంది. ఏమాత్రం ఆలస్యమైనా ఎన్నికలు జరిగి ఫలితాల్లో తేడా కొడితే
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ రకమైన సాయం అందిస్తుందన్న నమ్మకం లేదు. అందుకే ఈ 2 అంశాలను చంద్రబాబు ప్రాధాన్యత తీసుకున్నారు. అవకాశం ఉన్నప్పుడే అన్ని సర్దుకోవాలన్న భావనలో అమరావతి, పోలవరానికి ఆయన పెద్దపీట వేస్తున్నారు. సంక్షేమ పథకాలు నేడు కాకుంటే కొంత ఆలస్యమైన జనం అర్థం చేసుకుంటారని చంద్రబాబు గట్టి విశ్వాసం. సో సూపర్ 6 హామీలపై ఆశలు వదులుకోవడం మంచిదే. అమలు చేస్తారు కానీ వెనువెంటనే చేసే ఉద్దేశంలో చంద్రబాబు లేరన్నది ప్రభుత్వ వర్గాల నుంచి అందుతున్న సమాచారం.